పొంగడాలకి కావాల్సింది ముందుగా బెల్లం తురుముకొని ముక్కలుగా చేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టాలి. కొంచెం ఎక్కువే వాటర్ వేసుకోవాలి, ఎందుకంటారా కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాం కాబట్టి పాకం బేగా రాకుండా ఉంటుంది, మంచిగా ఉంటాయి అన్నమాట. కొద్దిగా వాటర్ కొద్దిగా ఎక్కువగా పోసుకుంటే దీనిలోకి కొబ్బరికాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటే నెయ్యితో వేపుకోవాలి వీటిని. బెల్లం పాకం తీసుకోవాలి, బెల్లం బాగా మరగాలి. ఎక్కువ వాటర్ వేసాం కాబట్టి ఎక్కువసేపు మరుగుతుంది, బేగా రాదు పాకం. కాబట్టి దీనికి మాత్రం తడిపిండి ఉండాలండి, మరీ పొడిపిండి కాదు, అలాగని మరీ తడిపిండి కాదు. నార్మల్గా కొంచెం చెమ్మగా ఉండేటప్పుడు పట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ మా అత్తయ్య చూస్తున్నారు పాకం వస్తుందా లేదా అని. అది ఒక వాటర్లో వేస్తారనమాట. వాటర్లో వేస్తే జస్ట్ కొద్దిగా దగ్గరికి అయ్యేలాగా వచ్చేసినట్లయితే పాకం వచ్చినట్టట. అది నీటిలో వేయంగానే కరిగిపోయింది కాబట్టి ఇది రాలేదు. మీకు తెలుస్తుంది, అలా ఎలా పట్టుకొని చూస్తున్నారు. చాలాసేపు అయితే మాత్రం రాలేదు, పాకం త్వరగా రాలేదు. ముందే చెప్పింది మా అత్తయ్య కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి అని చెప్పేసి. చాలా టైం పట్టింది పాకం రావడానికి. చూస్తుంది అలాగా, కానీ రావట్లేదు. వచ్చిన వెంటనే ఇంకా పిండి వేసి ఫాస్ట్గా తిప్పాలన్నమాట, ఉండలు కట్టకుండా. ఉండలు కట్టేస్తే మాత్రం మంచిగా ఉండదు, పిండిలాగా ఉంటుంది. ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు కలుపుతూ ఒకళ్ళు పిండి వేస్తూ ఉండాలన్నమాట. అలా కలుపుతూనే ఉండాలి అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఏదైనా కలిపి దాంట్లోనే ఉంటుంది కదా, కలిపడంలోనే ఉంటుంది ఆ రుచి అంతా. యాలకుల పొడి కూడా వేయాలండి, దాంట్లో వేస్తారు. నేను ముందుగా చెప్పేస్తున్నాను. కిందకి దించి కొంతసేపు చల్లారనివ్వాలి. అలా వస్తుంది అనమాట. కలుపుతుంటే కొద్దిగా నెయ్యి వేసుకొని అలా జస్ట్ మరీ పలచగా కాదు, అలా వస్తే సూపర్ ఉంటుందంట. టెస్ట్ చేస్తున్నారు ఎలా వస్తాయి అనేది. అలా గిన్నెలో వేసుకుని వస్తే కొంచెం షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఆవిడ గిన్నెలో వేసి పెడుతున్నారు. చూడండి ఎలా వేస్తున్నారో. మరీ పెద్దవి కాదు, అలాగని మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఒక 2-3 సార్లు సరిగ్గా రాలేదండి, వేడిగా ఉండడం వల్ల. చల్లారితే బాగా వస్తాయంట. కొంచెం మరిగించిన వాటర్ కొద్దిగా కలపాలండి దీంట్లో. అది మిస్ చేశాను తీయడం వీడియో. కాచి పెట్టుకొని పక్కన కంపల్సరీగా ఉండాలి వాటర్ మాత్రం. టేస్ట్ అయితే అదిరిపోయాయండి, కొన్ని మంచివి కొన్ని చెడ్డ.